నమస్తే మేడం. నమస్తే. మహర్షి భత్రిజీ గారి సదస్సుతోటి ఆత్మ ప్రణామములు. అవతార్ బాబాజీ గారి సదస్సుతోటి ఆత్మ ప్రణామములు. రంగనాథ్ సార్ గారికి సదస్సుతోటి ఆత్మ ప్రణామములు. ఈ జూమ్ సెక్షన్ లో పాల్గొన్న ప్రతి ఒక్క మాస్టర్ కి సదస్సుతోటి హృదయపూర్వక కృతజ్ఞతలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేన నమః. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఈ రోజు సమగ్ర జీవన శైలిలో ముద్ర గురించి తెలుసుకుందామండి. ఈ ముద్ర వచ్చేసి కిడ్నీ ముద్ర అండి. ఈ కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి ముందు తెలుసుకుందామండి. మూత్రము ఆపి ఆపి పోయడం వలన మనకి ఈ మూత్ర సమస్యలైన రావడానికి కారణం అండి. ఎక్కువ నీరు తాగకపోవటము, సరైన నిద్ర పోకపోవటం, చల్లని కూల్ డ్రింక్స్ తాగడం వలన, టైట్ గా ఉండే జీన్స్ ప్యాంట్లు వేసుకోవడం వలన, ఎక్కువగా ఆల్కహాల్ సేవించడం వలన, ఎక్కువగా మందులు మింగటము, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మందులు ఎక్కువగా వాడటం వలన కిడ్నీ పాడవటానికి అవకాశం ఉంటుందండి. దీనికి సహజమైన జీవన శైలి విధానంలో మనం చేయవలసిన పనులు ఎప్పుడు కూడా నిలబడి మూత్ర విసర్జన చేయకూడదండి. అప్పుడు కిడ్నీ జబ్బులు రాకుండా నివారించవచ్చు. వారానికి 2 సార్లు పూర్తిగా శరీరం మొత్తము ఆయిల్ తో మసాజ్ చేయాలి. గోరువెచ్చని నీటిని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తాగడం వలన ఈ మూత్ర సమస్య అనేది రాకుండా ఉంటుందండి. బాగా వేడిగా ఉన్న నీటితో స్నానం చేయకూడదండి. మనం తీసుకునే ఆహారం బాగా నమిలి తినాలండి. వీటికి ఇంట్లో నివారణలు చేసుకునే పద్ధతులు: వారానికి 2 సార్లు అరటికాయ కూర చేసుకొని తినడం. అప్పుడు కిడ్నీలో రాళ్ళు రాకుండా ఉంటాయి. వస్తే కరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. వారానికి 2 సార్లు అరటికాయతో చేసినట్టు కూరలు తీసుకోవడం. ఆల్రెడీ కిడ్నీలో రాళ్ళు ఉంటే 1 కప్పు నీటిని 2 కప్పుల ఓఆర్తో కలుపుకొని ఈ మిశ్రమం చేసుకొని రోజుకి 2 సార్లు సేవిస్తే ఈ రాళ్ళు కరిగిపోతాయండి. అదేవిధంగా మూత్రములో ఎక్కువ వాసన వస్తుంటే 1 చిటికుడు శ్రీగంధము పొడిని కలుపుకొని తాగినా ఈ మూత్ర వాసన అనేది తగ్గిపోతుందండి. ఎవరికైనా మూత్రము సరిగ్గా రాకపోతే 1 గ్లాసు కొబ్బరి నీళ్ళలో 1 స్పూను తేనె, 2 యాలకుల పొడి కలుపుకొని ఇది తీసుకున్నా కానీ ఈ మూత్రం సాఫీగా వస్తుందండి. గసగసాలతో కషాయం చేసుకొని తీసుకుంటే మూత్ర సంబంధ నొప్పులు రాకుండా ఉంటాయండి. జీలకర్రతో కషాయం చేసి రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మూత్ర సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయండి. అదేవిధంగా చెరుకును బాగా నమిలి తింటూ ఉంటే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతుంటాయండి. సొంఠి కానీ, పుదీనా కానీ, దాచిన చెక్క కషాయంతో ఏదైనా ఒక కషాయం ప్రతిరోజు ఉదయం పరగడుపున తీసుకుంటే మూత్ర సంబంధ వ్యాధులు రావండి. అదేవిధంగా పొండిపిండి ఆకును పప్పులో కానీ కూరగా కానీ తీసుకుంటే మూత్ర సంబంధ వ్యాధులు రాకుండా నివారించవచ్చు. ఈ కిడ్నీ ముద్ర ఒకసారి చూపిస్తానండి. మనం ఈ ముద్రలు వేసేటప్పుడు శుభ్రంగా 2 చేతులు ఉండాలండి. ఈ వేళ్ళకి గోళ్ళు లేకుండా చూసుకోవాలండి. ఈ 2 వేళ్ళనే ఈ మొదట వేలు ఉంది కదా పెద్దది, బొటన వేలు దగ్గర ఆనిచి ఉంచి దీంతో క్లోజ్ చేయాలి. ఈ విధంగా చేయాలి. కిడ్నీ ముద్ర ఈ విధంగా చేయాలండి. రోజుకి వచ్చేసి ఉదయం ఒక 20 నిమిషాలు, సాయంత్రం ఒక 20 నిమిషాలు చేయొచ్చండి. దీంతో పాటు ప్రాణముద్ర కూడా రోజుకు ఒక 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు చేసుకోవచ్చండి. ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఆకుప్రెజర్ పాయింట్ ఉంటుందండి, ఒకసారి చూపిస్తాను. ఆకుప్రెజర్ పాయింట్ వచ్చేసి ఈ ఎడమ చేతిలో ఈ మధ్య పాయింట్ లో ఆకుప్రెజర్ పాయింట్ అంటారండి. ఈ మధ్య పాయింట్ లో ఒక 5 సెకండ్స్ ప్రెస్ చేసి వదులుతూ ఇట్లా 10 టైమ్స్ చేసుకోవచ్చండి. ప్రతిరోజు ఉదయం 10 సార్లు, సాయంత్రం 10 సార్లు ఆకుప్రెజర్ పాయింట్. ఈ విధంగా చేస్తున్నా కానీ మూత్ర సంబంధ సమస్యలు నివారించుకోవచ్చు అండి. ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతుంది. కిడ్నీ సమస్యలు తగ్గిపోతాయి ఆ పాయింట్ వలన. అదే విధంగా ఇదే పాయింట్ మనము హై బీపీ తగ్గించుకోవడానికి కూడా ఈ పాయింట్ నే యూజ్ చేస్తాం. సేమ్ ఇదే పాయింట్ హై బీపీని నివారించుకోవడానికి కూడా ఈ పాయింట్ ప్రెజర్ చేస్తూ ఉంటే మనకి బీపీ కూడా తగ్గుతుందండి. మాస్టర్ ముద్ర అర్థమైందా? ఇంకొకసారి చూపించమండి. ఈ విధంగా ఈ పాయింట్ లో ముద్ర ఒకసారి బటన్ చెప్పండి. చూపిస్తున్నా సార్. ఈ విధంగా ఈ 2 వేళ్ళని ఈ బొటన వేలికి మొదట్లో పెట్టేసి టచ్ చేస్తూ మిగతా 2 వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. 2 చేతులతో ఇట్లానే చేసుకొని 2 కాళ్ళ మీద పెట్టి ఆకాశం వైపు పెట్టుకొని ఈ ముద్ర చేయాలండి.
ఓకే మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చినటువంటి రంగనాథ్ సార్ గారికి, లలిత మేడం గారికి కృతజ్ఞతలు.